హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సొరకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈజీ ప్రొసీజర్ అండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను ప్రొసీజర్ సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిటికెడు మెంతులు వేసుకుంటే మనకు పులుసులో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండి, మీడియం సైజ్ది 2 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా అండి, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని టమాటాలని కాసేపు బాగా మెత్తగా ఉడకనివ్వండి. మూత పెట్టేసుకోండి. కాసేపు టమాటాలు బాగా మెత్తగా బాయిల్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిపోతాయి. మనకు ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే టమాటాలు ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందామండి. చూడండి, సొరకాయ ముక్కల్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి. మనకు పులుసులోకి బాగుంటుంది. లేత సొరకాయ తీసుకోండి, మనకు రుచి చాలా బాగుంటుంది లేత సొరకాయలు అయితే. ఈ ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీనిని మూత పెట్టేసుకొని సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకుందామండి. మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి, అడుగు అంటిపోకుండా. ఇలా మిక్స్ చేస్తూ బాగా మెత్తగా సొరకాయ ముక్కలన్నిటినీ ఉడికించేసుకోండి. ఒకసారి ఇలా మనం స్పూన్తో నొక్కి చూస్తే మనకు తెలుస్తుందండి సొరకాయ ముక్కలు బాగా బాయిల్ అయ్యాయా లేదా అని. చూడండి, ఇలా నొక్కితే కట్ అయిపోతుంది కదా. ఇలా అయితే మనకు సొరకాయ ముక్కలు బాగా బాయిల్ అయిపోయినట్టు. ఈ విధంగా ఉంటే చాలండి, మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ముందే నానబెట్టుకున్నాను. అది గుజ్జు తీసుకొని ఇందులో మొత్తం వేసేసుకోండి. వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ మన కర్రీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పులుసుకు సరిపడా నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ దాదాపు ఒక 1 గ్లాస్ వేసానండి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసుకోండి, మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం టెస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి చివరిగా మనం బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసులోకి. ఈ పులుసుతో పాటు మనకు అలా బెల్లం తీపి అనేది తగులుతూ ఉంటే పులుసులో చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా కలిపేసేసుకుంటే అంతేనండి, మన సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మంచి రెసిపీస్ ఉన్నాయండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ